శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురుపరంపరాం. విద్యావతి చేసినటువంటి తపస్సుకి అమ్మవారే తల్లడిల్లిపోతుంది. ఇంకా తల్లి హృదయం తట్టుకుంటుందా చెప్పండి? అందులోనూ అష్టాదశ శక్తిపీఠాల్లో సతీదేవి యొక్క హృదయం పడినటువంటి ప్రదేశం. కామాక్షి ఎలా అయితే ఉంటుందో తనంతట తానే వ్యక్తమైనటువంటిది, ఆవిర్భవించింది కామాక్షి. ఎవరో చెక్కినటువంటి మూర్తి బింబం కాదు అది. దేవతలకు చెప్పి మరీ ఉదయం చూస్తే నేనెవరో మీకు తెలుస్తుందని చెప్పి మరీ ఆ రూపం అనేటువంటిది స్వయం వ్యక్త రూపం అది. అదే రీతిలో మీనాక్షి పరదేవత కుడి కాళ్ళను ముందుకు పెట్టి నిలబడి ఉంటుంది గర్భాలయంలో. ఇక్కడ ఉండేటువంటి ఈ తల్లి మీనాక్షి ఏమీ సామాన్యమైనటువంటిది కాదండి. ఒక చిన్న ఘటన ఒకటి మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మధురై మీనాక్షి యొక్క గర్భాలయంలో ఒక సందర్భంలో పూజలే జరగలేదు. దాదాపుగా 40 నుంచి 45 సంవత్సరాల కాలం. ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు. 40 సంవత్సరాల కాలం అంటే ఆలోచించండి. అక్కడదా మీనాక్షి యొక్క మహిమ, మీనాక్షి యొక్క వైభవం తెలుస్తుంది. మాలిక్ కపూర్ యుద్ధం చేసుకుంటూ ఈ ఆలయానికి వస్తాడు. ఎందుకో తెలుసా? వాని యొక్క చూపు సంపదలపైనే ఉంటుంది. మీరు ఎక్కడ అతని గురించి తీసి చదవండి, అతని చరిత్ర మొత్తం సంపదలను దోచుకోవడమే. మీనాక్షి అమ్మవారి మూర్తి భూమి మీద ఇక దానికి మించినటువంటి స్వచ్ఛత లేదు. అంతటి స్వచ్ఛమైనటువంటి మరకతం అని వింటాడు. అంతే వస్తాడు మీనాక్షి అమ్మవారి యొక్క ఆలయం పైకి. అప్పుడు పరంపరగా వస్తున్నటువంటి 7 మంది ఆలయపు ప్రధాన శివాచార్యులు మొత్తం విగ్రహాలను, దేవాలయపు సంపదను తీసుకొని కేరళ రాష్ట్రం సరిహద్దుల్లో ఒక దట్టమైనటువంటి అడవుల్లో ఒక ఆలయపు నది పక్కన దాచిపెడతారు. మరి మీనాక్షి అమ్మవారిని తీయలేరు. అయితే ఏం చేస్తారంటే, ముందుగా సుందరేశ్వరుని యొక్క లింగాన్ని ఆ శివలింగం పైన ఒక చిలుకల గూడులాగా కట్టేసి మట్టి పోసి కప్పివేస్తారు. ఆ రాతితో కట్టినటువంటి ఆ గూడు, ఆ తొట్టి, ఆ సాధనలన్నీ ఇప్పటికీ మనం ఆ దగ్గరలోని ఆ కొలం దగ్గర పక్కన గేటు దగ్గర చూడొచ్చు. మీనాక్షి ముందు ఒక గోడను కట్టేస్తారు. ఏమాత్రం సందేహం రాకుండా రాత్రికి రాత్రి ముందు ఒక నకలు మీనాక్షిని స్థాపించేస్తారు, చూసేవారికి కూడా సందేహం రాకుండా. మాలిక్ కపూర్ వస్తాడు. విగ్రహం మరకతం కాదని తెలిసిపోతుంది. విగ్రహాన్ని అక్కడే పగలగొట్టేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నాయకర్ వాళ్ళ కాలంలో నాయకర్ పూజలను యథావిధిగా జరగాలని సంకల్పిస్తారు. మరి మీనాక్షి యొక్క విగ్రహం ఒకటి చేయమని చెప్పి ఒక స్థపతికి అప్పచెప్తాడు ఆ పనులను. ఆ స్థపతి మీనాక్షి అమ్మవారి యొక్క విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఏదో ఒక లోపం వస్తుంది. మళ్ళీ తయారు చేయడం, మళ్ళీ ఒక లోపం. కాళ్ళు, చేతులు, ఇలా ఏదో ఒకటి లోపం రావడం. ఇంచుమించు 10 నుంచి 15 సార్లని అంటారు. అన్నిసార్లు లోపం. స్థపతికి అప్పుడు అర్థమవుతుందండి, మీనాక్షికి తెలియకుండానే అక్కడ జరిగేవన్నీ. ఆ రోజు రాత్రి ఇంచుమించు 10-11 గంటలు ఆ ప్రాంతంలో స్థపతి వెళ్ళి మీనాక్షి అమ్మవారి గర్భాలయం గోడ ముందు నిలబడి ఏడుస్తాడు. ఇచ్చినటువంటి గడువు ముగిసిపోయింది. ఒకే ఒక్క రోజు మాత్రమే ఉంది. నాయకర్ మరునాడు వస్తాడు చూడడానికి స్థపతి చెక్కినటువంటి మీనాక్షి అమ్మవారి యొక్క మూర్తిని. ఎన్నో వందల శిల్పాలను చెక్కాను, నీ యొక్క శిల్పం మాత్రం చెక్కలేకపోతున్నానమ్మా. రేపు చివరి ప్రయత్నంగా చివరిగా ఒక్కసారి చెక్కుతాను, ఆ పైన నీ ఇష్టం అని చెప్పి, ఇప్పుడు పుష్కరిణి ఉంది కదా మీనాక్షి అమ్మవారి ఆలయం లోపల, అక్కడే దాని పక్కన అలాగే కింద నిద్రపోతాడు ఈ స్థపతి. ఆ రాత్రి మీనాక్షి పరదేవత ఆ స్థపతి కళ్ళలో వస్తుందని, నేను ఇక్కడే ఉన్నానయ్యా, నన్నెందుకు చెక్కుతున్నావు? చెక్కకు, అది నీ వల్ల కాదు, నేను ఇక్కడే ఉన్నానని చెప్పి అదృశ్యమైపోతుంది కలలో. అంతే, స్థపతికి రోమాంచితమవుతుంది. అప్పటికప్పుడు నేరుగా నాయకర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీనాక్షి అమ్మవారు ఉందని తనకు వచ్చినటువంటి కళను తెలియజేస్తాడు. వెంటనే కేరళ సరిహద్దుల్లో పూడ్చిపెట్టినటువంటి విగ్రహాలు కాపలాగా వెళ్ళినటువంటి మొత్తం మంది శివాచార్యులను పిలిపిస్తాడు నాయకర్. అయితే అందులో మొత్తం మంది శివైక్యం చెంది ఉంటారు. ఒకే ఒక్కరు మాత్రమే ఉంటారు. వారిని పిలిపిస్తారు. వారు వస్తారు. వచ్చి, అవును నిజమే, అక్కడ మీనాక్షి పరదేవత ఇప్పటికీ లోపల ఉందని చెప్పి చెప్తాడు ఆ శివాచార్య. మొత్తం పరివారంతో దేవి ఉపాసకులందరినీ వెంటబెట్టుకుని వెళ్తాడు నాయకర్. ఎదురుగా మూలస్థానంలోని గోడను పగలగొట్టమని చెప్పి చెప్తారు. గోడను పగలగొడితే 40 సంవత్సరాలుగా పూజలు లేని ఆ లోపల గర్భాలయంలోని మీనాక్షి మెడలోని ఆ మల్లెపూల మాల అప్పుడే వేసినట్టు వాడకుండా ఉంది. మూసివేసినప్పుడు వెలిగించారే దీపం అలాగే వెలుగుతూ ఉనిందట 40 సంవత్సరాలుగా. అదేవిధంగా సుందరేశ్వరుని యొక్క
మెడలోని మాల కూడా అదే విధంగా అప్పుడే వేసినట్టు అంత స్వచ్ఛంగా ఉందంట ఆ పూలమాల. పరమ గురువుల వారి తాతగారు స్వయంగా చూశారని ఇప్పటికీ చెప్తారు ఆ ఘట్టాన్ని. అంతటి తేజో రాశీభూతమైనటువంటి దేవతా శక్తి అండి అక్కడున్నది. సామాన్యమైనటువంటిది కాదు మధురై మీనాక్షి. తపస్సులో అమ్మవారే దిట్ట అంటే మాంగాడులో తపస్కామాక్షి పంచ అగ్నులలో సూది మొనపైన బొటన వేలును పెట్టి నిలబడి తపస్సు చేస్తుంది తపస్కామాక్షి. అంతటి అమ్మవారే ఈ విద్యావతి తపస్సుకి అల్లాడిపోతుంది. విద్యావతి దగ్గరకు వస్తుంది. ఎందుకమ్మా ఇంత కఠినంగా తపస్సు చేయాల్సినటువంటి అవసరం ఏమి నీకు అని అడుగుతుందండి విద్యావతి. ఎప్పటికీ నీ యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ నా పైన ఉండిపోవాలి అని అడుగుతుంది విద్యావతి. అది అండి, అది ఒక్కటి అడిగితే చాలు, దేవత వశపడుతుంది భక్తుని యొక్క భక్తునికి. అది కావాలి మనకు. అదిదా ఈ క్షేత్ర వైభవం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది, మనం అడగాల్సినటువంటిది కూడా దేవతను. మరి అమ్మవారి ప్రేమ మన పైన పరిపూర్ణంగా ఉండాలి అంటే కనీసంలో కనీసం అమ్మవారి ప్రేమను పొందడానికి మనం అర్హతను సంపాదించి ఉండాలి. ఆ యోగ్యత అనేటువంటిది ఉండాలి మనకి, అప్పుడుదా సాధ్యపడుతుంది. అంతే మీనాక్షి అంటుంది, నీకు ఇది కాకుండా ఇంకేం కావాలి అడుగు అని. నీవు చేసినటువంటి తపస్సుకి 1 కాదు 2 కాదు, సహస్ర లక్ష వరాలను ఇచ్చినా తక్కువే, ఇంకేమి కావాలని అడుగుతుంది మీనాక్షి. విద్యావతి అడుగుతుందండి, ఏమని తెలుసా? ఈ సృష్టి నిన్ను అమ్మ అని పిలుస్తుంది కదా, మరి నువ్వే నన్ను అమ్మ అని పిలవాలి అని నన్ను అడుగుతుందండి. ఏమంటుంది మీనాక్షి? అలాగే అని అంటుంది. ఎలానో తెలుసా అండి? మరు జన్మలో చోళరాజుకి కుమార్తెగా కాంచనమాలగా నీవు అవతారం పొందుతావు. పొంది పాండ్యరాజు అయినటువంటి మలయధ్వజుని వివాహం చేసుకుంటావు. చేసుకుని మీ ఇద్దరికీ సంతాన భాగ్యం లేకపోతే సప్త ఋషుల సమక్షంలో ఎంతో ఉత్కృష్టంగా 99 అశ్వమేధ యాగాలను చేసి అది ముగిసే ఆ చివరిగా 100వ అశ్వమేధ యాగం చేయకుండా పుత్రకామేష్టి యాగాన్ని చేస్తే ఆ యాగంలో నుండి నేను నీకు కుమార్తెగా ఆవిర్భవిస్తానని అమ్మవారు వాక్ప్రదానం చేస్తుందండి విద్యావతికి. అలాగే మలయధ్వజుని యొక్క పరిపాలనలో ఒకే ఒక సమస్య కూడా ఉండదండి ప్రజలకు. కానీ మలయధ్వజునికే సమస్య, సంతాన భాగ్యం అనేటువంటిది ఉండదు. 99 అశ్వమేధ యాగాలను చేస్తాడు. 100వ అశ్వమేధ యాగం చేశాడా పుత్రకామేష్టి ఏమి ఇంద్ర పదవే దక్కుతుంది. మరి ఇంద్రుడు 100వ అశ్వమేధ యాగాన్ని చెయ్యనివ్వకుండా నువ్వు పుత్రకామేష్టి చెయ్యి, నీకు సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పి చెప్తాడు మలయధ్వజునికి. అలాగే పుత్రకామేష్టి చేస్తాడు. ఆ చిదగ్నికుండ సంభూత అగ్నికుండం నుండి అమ్మవారు కుమార్తెగా ఆవిర్భవిస్తుంది. అలాగే వచ్చి కాంచనమాల ఒళ్ళో కూర్చుంటుంది మీనాక్షి. ఇది చూసిందే ఆ మలయధ్వజుడు బాధపడతాడండి. 99 అశ్వమేధ యాగాలను చేశాను, నా రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక్క కొడుకు పుట్టకూడదా అని. రాజ్యాన్నేమి కర్మ, లోకాన్నే పరిపాలించే మహాశక్తియే ఆవిర్భవించిందనేటువంటి విషయం తెలియదు ఈ మలయధ్వజునికి. అదేనా అంటే అది కాదు సమస్య. మలయధ్వజునికి బిడ్డకి 3 స్తనాలు ఉంటుంది. భయపడిపోతాడండి మలయధ్వజుడు. ఇటువంటి ఒక సృష్టికే విరుద్ధంగానా నాకు సంతానం కలిగింది అని. అదే పుత్రకామేష్టి హోమగుండం దగ్గర ఏడుస్తాడు. అశరీరవాణి వినిపిస్తుందండి మలయధ్వజునికి. ఒక పుత్రునికి ఎలా అయితే ఏమేమి చేస్తావో, కొడుకుని ఎలా అయితే పెంచుతావో అలానే పెంచు. నీ కుమార్తెకంటూ ఎక్కడో ఒక పురుషుడు ఉంటాడు. అతని దృష్టి మొట్టమొదటిసారి నీ యొక్క కుమార్తె పైన పడిందా, దాంతో ఈ 3వ స్థనం అనేటువంటిది అదృశ్యమైపోతుందని పలుకుతుంది అశరీరవాణి. అలాగే పెంచుతాడు. సకల శాస్త్రాలను అవపోసం పడుతుంది. యుద్ధం ఒక దిక్కు నుండి కాదండి, 8 దిక్కుల నుండి శత్రువులు వచ్చినా చేయగల పరాక్రమశాలిగా తయారవుతుంది అమ్మవారు. నందిదేవర గురించి అందరూ వినే ఉంటారు. అతని పరాక్రమం ముందు నిలబడేటువంటి శక్తి ఎవరికీ లేదు. అలాంటి నందిదేవరనే భయపడి పారిపోయాడట. అంతటి పరాక్రమశాలి ఈ మలయధ్వజుని కుమార్తె. ఈ విషయం శివుని దగ్గరకు వెళ్తుంది. ఒక స్త్రీ అల్లాడిస్తుంది అందరినీ, ఎవరూ నిలబడలేకున్నారు ఆమె ముందని. స్వయంగా పరమేశ్వరుడే దిగి వస్తారు ఎవరేదని. వచ్చి పరమేశ్వరుని యొక్క చూపు మీనాక్షి పైన పడిందో లేదో మరుక్షణం మీనాక్షి యొక్క 3వ స్థనం అనేటువంటిది అదృశ్యమవుతుంది. పరమేశ్వరుడు చెప్తాడు, మధురైకి వెళ్ళు, అక్కడ నేను స్వయంగా భూతగణాలతో వచ్చి నిన్ను వివాహం చేసుకుంటానని. అదిదా మీనాక్షి యొక్క తిరుకల్యాణం అనేటువంటిది ఇప్పటికీ మనం చూస్తున్నటువంటిది. ఈ మీనాక్షి యొక్క 3వ స్థన అదృశ్యం వెనుక గల ఆంతర్యం ఏమో తెలుసా అండి?
అదిదా మనం తెలుసుకోవాల్సింది, గ్రహించాల్సింది. మీనాక్షి ఎలా అయితే పరమేశ్వరుని చూడగానే ఆ మూడవ స్థానం అదృశ్యమైందో, వదిలేసి శివుణ్ణి చేరుతుందో, అలాగే మనము కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి వాటిని ఆలయంలోని ఆ బలిపీఠం దగ్గరే బలిగా సమర్పించి వదిలేసి లోపలికి వెళ్ళాలి దేవత దగ్గరకు. ఏ ఆలయమైనా సరే అందుకే అక్కడ బలిపీఠం అనేటువంటిది ఉన్నది. మనకు స్ఫురణకు రావాలి దాన్ని చూడగానే. ఒకసారి ఏమవుతుందంటే ఉపన్యాసం జరుగుతూ ఉంటుంది, ఇలాగే అమ్మవారి వైభవం. ఆ గురువు తన శిష్యులను అక్కడ ఉన్నటువంటి భక్తులను చూసి అడుగుతారు, స్వర్గం నరకం అని 2 ఉంటుందండి, ఎంతమంది స్వర్గానికి వెళ్తారు, ఎంతమంది నరకానికి వెళ్తారని. అందరూ అంటారు, నేను మోసాలు చేశాను, అబద్ధాలు చెప్పున్నాను, ఇలా ఎన్నెన్నో ఏదో చేసున్నాను, నేను ఎక్కడ స్వర్గానికి వెళ్తానని. అందులో ఒక శిష్యుడు, గురువు గారు మీరు వెళ్తారా అని అడుగుతారు స్వర్గానికి. గురువు కూడా నేను చాలా అబద్ధాలు చెప్పున్నాను, నేను ఎక్కడ వెళ్తాను అని అంటారు. ఆ పక్కగా గోవులు మేపుకునేటువంటి ఒక అబ్బాయి అంటాడు, స్వామి నేను స్వర్గానికి వెళ్తే వెళ్ళవచ్చు అని అంటాడు. అంతే, మొత్తం మందికి విపరీతంగా కోపం వస్తుంది. ఇంతటి వేదాధ్యాయం చేసేటువంటి మేమే వెళ్ళలేమంటున్నాము, మాకు బోధించేటువంటి గురువులు వెళ్ళలేరట, పశువులు మేపుకునే నువ్వు వెళ్తావా అని. దానికి ఆ గురువు అడుగుతారట అబ్బాయిని, ఎలా వెళ్తావు అని. ఆ అబ్బాయి చెప్తాడు ఏమని అంటే, నేను నాది అనేటువంటి అహంభావం ఒక్కటి వదిలేస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు అని. అది మనం స్ఫురణకు తెచ్చుకోవాలి ఆలయంలోకి వెళ్ళిందే. శరణాగతి అనేటువంటిది ముఖ్యం. పదవులు, సంపద, డబ్బు, అంతస్తులు ఇవేవి ప్రదర్శించకూడదు ఆలయాల్లో. ఎందుకంటే ఆ పూజ ఫలితం అనేటువంటిది పరిపూర్ణంగా దక్కదు మనకి. అప్పుడే అమ్మవారి అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క లక్షణం ఉంటే నువ్వు మీనాక్షి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీనాక్షి నీ దగ్గరకు వస్తుంది. అది భక్తి, అది కావాలి మనకి. మీనాక్షిని చూసినటువంటి మరుక్షణం పరమేశ్వరుడు అలాగే సొక్కిపోయాడంట అండి మీనాక్షి యొక్క అందానికి. అందుకే సొక్కనాథర్ అని పేరు సుందరేశ్వరునికి. ఒక అల్ప ప్రాణి అయినటువంటి చిన్న కొంగకు సైతం ముక్తి లభిస్తుందండి మీనాక్షి అమ్మవారి ఆలయంలో. ఆ విషయాలను, అలాగే గర్భాలయంలో మీనాక్షి అమ్మవారిని ఎవరైనా చెక్కారా అంటే లేదు, ఎవరూ చెక్కలేదు. చెక్కినటువంటి రూపం కాదు అది. కానీ ప్రతిష్ఠించారా అంటే ప్రతిష్ఠించారు, కానీ అప్పటికే మీనాక్షి శక్తి అక్కడ ప్రకటితమయ్యింది శక్తిపీఠ రూపంలో. ఈ విషయాలను తర్వాత వీడియోలో క్లుప్తంగా తెలుసుకుంటాం చాలు. కొన్ని విషయాలు చెప్పాలంటే భయమేస్తుందండి. అలా ఉన్నారు. తెలుసుకొని భక్తిని పెంచుకుంటే సంతోషం, కానీ మేము వాటిని చూసిదా తీరాలి అని విపరీతంగా తాకిడి ఎక్కువైపోతుంది ఆలయాల్లో. ప్రస్తుతం కామాక్షి అమ్మవారి ఆలయంలో అదే పరిస్థితి. లక్షణంగా భక్తులు గాయత్రి మండపంలో కూర్చొని అభిషేకాన్ని చూస్తున్నారు. ఈరోజు గాయత్రి మండపం బయట కూర్చొని చూస్తున్నారు. అటువంటి పరిస్థితి మీనాక్షి అమ్మవారి ఆలయంలో రాకూడదని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.